ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ పుణ్యఫలమే ధనుస్సు రాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం ధనుస్సు రాశి వారి జీవితాన్నే మార్చేస్తుంది. వీరికి ఉన్నటువంటి నాగదోషం, నాగశాపం ఇటువంటివన్నీ కూడా నశించిపోతాయి. అయితే ధనుస్సు రాశి వారు నాగశాపం నుండి విముక్తి పొందడం కోసం చేయవలసిన అభిషేకం ఏంటి? ఈ అభిషేకం వలన వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నారు. ఈ రాశివారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో, అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతుంది. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి విముక్తి పొందవచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏమిటి, అలాగే ఈ అభిషేకాన్ని వీరు ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరు సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించడం వలన వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీరు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వలన కొన్ని సందర్భాలలో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాల వంటివి ఉంటాయి. వీటితో పాటు ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించబోతుంది. కేవలం ఒకే ఒక్క అభిషేకం వలన మీకున్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాల నుండి విముక్తి పొందవచ్చు. అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల రూపంలో ఈ భూమండలంపై వెలిసారు. ఈ విధంగా వెలిసినటువంటి జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయటం వలన ఎటువంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. మనకున్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి, దోషాల నుండి విముక్తి పొందాలి అంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరుని మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే ఏ విధంగా అభిషేకం చేయడం వలన ఎటువంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర శివలింగానికి దారాభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయటం వలన సకల పాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయటం వలన సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరునికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వలన కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరునికి ఏకదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోనార్క్ లో సూర్య రూపధారి అయినటువంటి శివునికి లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీని వలన పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రనాథ లింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మాండు వద్దన ఉన్న త్రినాథ క్షేత్రంలో అతిరుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వలన అఖండ పుణ్యము, ముక్తి చేకూరుతాయి. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయటం వలన ఆయువు, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయటం వలన సకల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శివ పూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు.
అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూతిని రాసి బొట్లు పెట్టిన తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు, అలాగే పంచామృతాలు అన్నిటిని కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటాలన్నిటికీ ధూపాన్ని వేస్తారు. తర్వాత వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాలలో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత 1296 కలశాలతో లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయటం వలన పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహించలేరు. ఎందుకంటే వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవనశైలి, అలాగే ఇతర సమస్యల వలన అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక్క అభిషేకంతో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయటం వలన వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయటం చాలా సులభం. ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయాలనే అవసరం లేదు. కేవలం మీ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయటం వలన మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశి వారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకుని దానిని నూరి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి పుట్టమట్టితో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలం, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయటం వలన ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గర పెట్టుకుని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించడం వలన వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడం కోసం చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కోసం సూర్య బీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబలిని దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం రోజు ఉపవాస నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, కేవలం ఒకే ఒక్క అభిషేకం ఈ రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది. అలాగే ఈ అభిషేకం వలన వీరికి ఉన్నటువంటి నాగశాపం, దోషం ఏ విధంగా నశించిపోతాయి వంటి అనేక విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.